మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూద్దామండి. 39 దగ్గర ఉంటుంది చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ వాక్యం మరలా చూడండి. 39 నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ మాటలు మనం ఎవరో చెబితే విన్నట్టుగా ఉన్నాయి. ఇది గాంధీ గారు చెప్పారు అని మన వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఈ మాటలు గాంధీ గారు చెప్పలేదు. గాంధీ గారు 19వ శతాబ్దానికి చెందిన ఆయన. ఈ మాటలు మొదటి శతాబ్దంలో వ్రాయబడినవి. గాంధీ గారి మాట చెబితే అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి, ఈ దేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మాట చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి గాంధీ గారు చెప్పారంటారు. కానీ ఈ మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు. ఈ మాటలను గాంధీ గారు ఆదర్శంగా తీసుకొని మన దేశానికి రక్తరహితంగా స్వాతంత్రం తీసుకొని రావటంలో ఆయన పోరాటం చేశారు. ఆయన దేవుని వాక్యం చదివేవాడు. సబర్మతి ఆశ్రమంలో బైబిల్ పెట్టుకొని ఆయన శిష్యుడు చెప్పిన మాటలు, శిష్యుడు తన స్వీయ చరిత్రలో రాయబడిన మాటలు, గాంధీ గారి స్వీయ చరిత్ర అంటే తనకు తానుగా రాసుకున్నది. ఆ చరిత్ర పుస్తకంలో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈ మాటలు మీరు ప్రేమతో అంగీకరించాలని మనవి. దేవుని వాక్యం సజీవమై అది ఎంత ప్రభావం చూపించిందో, దుష్టుని ఎదిరించడం వలన ప్రయోజనం ఉండదు. వారు మరింతగా యుద్ధం చేయటానికి, వారు మరింతగా ప్రబలి మనుషులను అణిచివేయటానికి కారణం అవుతుంది కనుక గాంధీ గారు ఈ వాక్యం ఆయన మీద ఎంత ప్రభావం చూపించిందో, మన దేశానికి స్వాతంత్రం రావడానికి దేవుని వాక్యం ఎంత సహాయపడిందో ఆయనకు. కాబట్టి దేవుని వాక్యాన్ని అందరు ప్రేమతో అంగీకరించాలని మనవి. అంతేగాని ఇది ఎవరికో సంబంధించింది, వాళ్ళు మతం మారుస్తారు, వీళ్ళు మతం మారుస్తారు అనేదన్నీ అబద్ధమండి. అణచివేతకు గురివేయబడిన కులాల వారు మతం మారినప్పుడు మరి ఉన్నతమైన కులాలకు చెందిన వారు తమ మతాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఓసీలు అని ఉన్నారు, కమ్మ, కాపు, రెడ్డి, బల్లి. మరి వీరు అణచివేతకు గురి వేయబడిన కులాలు కాదుగా. మరి వాళ్ళు ఎందుకు తమ మతాలను వారెందుకు క్రీస్తు ప్రభువుని అంగీకరించారు? వారెవరు మతం మార్చుకోలేదు, కానీ వారి మీద దేవుని ప్రభావం ఉంది. శాస్త్రులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. వారిని ఎవరు మారుస్తున్నారు? సత్యంలోనికి నడిపిస్తుంది. అంతేగాని ఎవరు మతాన్ని మార్చరు. ఒక పూట కూటి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే వారున్న ఈ దేశంలో అలాంటి వారే తమ మతాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరే. మరింత ఉన్నతమైన వాళ్ళు ఎందుకు మార్చుకుంటారు చెప్పండి? ఒకరు చెబితే ఒకరు మతాన్ని మార్చుకుంటారా? ఇదంతా అపోహ కాకపోతేను. కాబట్టి ప్రేమతో అంగీకరించాలని మరివి. ఈ సందర్భంగా, ఈ గాంధీ జయంతి సందర్భంగా ఈ దేవుని మాటలు గాంధీ గారి మీద దేవుని మాటలు ఎంత ప్రభావం చూపించిందో అని మీరు అందరూ విని మీరు ఈ మాటలు అంగీకరించండి. మీరు దేవుని వాక్యం చదవండి, అది సజీవమైంది. కాబట్టి అంతేకాదండి, గాంధీ గారు మాత్రమే కాదు, ఇదే మాటలు నెల్సన్ మండేలా గారి మీద కూడా ప్రభావం చూపించినాయి. ఆఫ్రికాకి స్వాతంత్రం రావడానికి కూడా ఆఫ్రికా వారికి కూడా
ఆఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా గారు కూడా ఈ మాటలు ఆయన మీద ప్రభావం చూపించి వారి దేశం కోసం ప్రయాసపడటానికి, వారికి స్వాతంత్రం రావడానికి కూడా ఈ మాటలు కారణమైనవి. కాబట్టి మీరు వీటిని ప్రేమతో అంగీకరించాలని మనవి చేసుకుంటున్నాను. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుని వాక్యానికి సంబంధించిన ఈ చిన్న మాటలను ప్రభు తన వినికిడిలో దీవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరు కులాలు మతాలు ఎవరు మార్చరండి. ఈ దేశానికి ఇంకొంతమంది మరో వాదన చేస్తున్నారు, అది బ్రిటిషర్లు ఈ దేశాన్ని దోచుకున్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకొని ఉండొచ్చు, వారు క్రైస్తవులు కదండి. క్రిస్టియన్స్ వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. ఒక దేశానికి చెందిన వారి దేశం యొక్క మతం క్రైస్తవం అయి ఉండొచ్చు, కానీ పూర్వదేశంలో ఒక దేశం మీద మరొక దేశం రాజులు దండెత్తేవారు. పూర్వపు రోజులలో వారు ఆ దేశాన్ని గెలుచుకొని ఆ దేశం యొక్క సంపదలను వారు దోచుకునేవారు. ఆ రోజుల్లో ఉన్న యుద్ధ నీతి అలాంటిది. కానీ బ్రిటిషర్లకి క్రైస్తవ్యానికి సంబంధం లేదండి. ఒక క్రైస్తవుడు క్రిస్టియన్స్ మాత్రమే, ఇంకో కులానికి మతానికి చెందిన ఏ వ్యక్తిని కూడా ఇంతవరకు గాయపరిచిన చరిత్ర లేదు. మన భారతదేశంలో అనేక మంది క్రైస్తవులను పడుతున్న వారు తమ ప్రాణాలను పెట్టారు. లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. లక్షల్లో ఉన్నారండి అలాంటి వారు. విలియం కేరీ ఆయన భారతదేశంలో పత్రిక ప్రారంభించాడు. ఇలాంటి విలియం కేరీ లాంటి వాళ్ళు ఎందరో పత్రిక ప్రారంభించాడు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించాడు. బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. ఆయన కేవలం బైబిల్ మాత్రమే అనువదించలేదు, భగవద్గీతను కూడా ఆయన ఇంగ్లీషులోనికి అనువదించాడు. ఎన్నో పుస్తకాలను ఆయన అనువదించాడు. పత్రికను ప్రారంభించాడు. స్త్రీ విద్య నేర్చుకోవాలన్న దానిని ప్రేరేపించాడు. ఎంతోమంది ఉన్నారండి అలాంటి వారు ఎంతోమంది. మదర్ తెరీసా లాంటి వారు, గ్రాహం స్టెయిన్స్ వారు కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేయడానికి వచ్చిన గ్రాహం స్టెయిన్స్ వారి కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా ఒక కారులో పెట్టి తగలబెట్టిన చరిత్ర ఉంది మనకి. ఏనాడు ద్వేషం మంచిది కాదండి. మరొక్క మాట చూపిస్తాను. ఈ మాటతోటి మనిషి ద్వేషం అంత మంచిది కాదు. ఇదే మత్తయి సువార్త, ఇదే 5వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. 43వ వచనం, 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించమని చెబుతున్న వాక్యం అండి. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును అవమానపరచి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 46. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలం కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఆ నిజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. అర్థమైంది కదండి. మీ శత్రువులను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ శత్రువుని ప్రేమించండి అని తెలియజేస్తున్న వాక్యం అండి. అందుకే ఏ క్రైస్తవుడు కూడా ఏ మతస్థుని చంపిన దాఖలాలు ఇంతవరకు లేవు, ఇక ఉండవు కూడాను. క్రైస్తవుడు ఒక వ్యక్తిని గాయపరచడు, అటువంటి చంపడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈ మాటలు అంగీకరించండి. మతం ఎవరు మార్చరు, ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు మారరు. డబ్బులు ఇస్తే నువ్వు మారుతావా చెప్పు. కాబట్టి మతం ఎవరు మార్చరు. ఈ ప్రేమతో అంగీకరించాలని మనం చేసుకోవచ్చు. మీకేమన్నా ఈ సందేహం ఉంటే
నాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్దలని సేవకులను అడిగి నేను తెలుసుకొని మీకు వాటిని తెలియజేస్తాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గాంధీ జయంతి సందర్భంగా ఈ మాటలను ప్రభు మన వీడియో దీవించునుగాక. థ్యాంక్స్ అండి. ఇది వినండి, ఈ మంచి మాటలను వినండి, తప్పక షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి.